అయితే ఏంటండి? ఆ విషయం నాకు తెలీదా? అందుకే కదా నేను వెళ్తానంటున్నాను. నేను చెప్తే గుడ్ న్యూస్ కాదా? మీరు వెళ్ళి చెప్తేనే గుడ్ న్యూస్ అవుతుందా? అదేంటమ్మా, బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు చెప్తేనే కదా సంధ్య ఆనందం రెట్టింపు అవుతుంది. ఏమోలే అత్తయ్య, ఆ చెక్కు ఆయన చేతులతో ఇచ్చి సంధ్య కళ్ళల్లో సంతోషం ఆయన కళ్ళారా చూడాలనుకుంటున్నారేమో. మీ అబ్బాయితోనే పంపించండి. అదే మావయ్య, సంధ్య అంటే సంధ్య ఫ్యామిలీ అని, అందరి మొహాలు ఆనందంతో ఉండాలి అని, అందుకే అలా చెప్పాను. కరెక్ట్గా చెప్పావు సిస్టర్. అసలు చెక్కు వచ్చిందంటేనే సంధ్య హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. అలాంటిది తన ప్రాణ స్నేహితురాలివి నీ చేత్తో చెక్కిస్తే ఇంక తన ఆనందానికి అవధులే ఉండవు. అత్తయ్య, ఆ చెక్కు వింధ్య సిస్టర్ తీసుకెళ్లడమే కరెక్ట్. అంతే కదా బావా? ఒక్క నిమిషం అత్తయ్య. అత్త, మీరు బావకివ్వండి. బావ తన చేతుల మీదుగా వింధ్య సిస్టర్కి ఇస్తే వింధ్య సిస్టర్ వెళ్ళి తన ఫ్రెండ్కి ఇచ్చేస్తుంది. భార్యాభర్తలంటే ఒకరికొకరు సగం కదా సిస్టర్, అంతే కదూ? అవునవును. ఏమండి, మీరు మీ చేతులతో నాకివ్వండి. ఈ చెక్కుని ఏం చేయబోతుందో, అక్కడికి వెళ్ళి మళ్ళీ సంధ్యని ఏం టార్చర్ చేయబోతుందో. మీరేమీ కంగారు పడకండి. ఇంపార్టెంట్ చెక్ కదా, ఎలా ఇవ్వాలో ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏమండి, ఒక్క నిమిషం వెళ్ళారండి. పాపం, మీరు మీ చేతులతో మీ సరికొత్త ప్రియురాలకి ఇవ్వలేకపోతున్నానని ఫీల్ అవుతున్నారు కదా. మీరేం ఫీల్ అవ్వకండి. నేను వెళ్ళి నీ మాజీ ప్రియుడు పంపించాడని చెప్పి ఇస్తాను, సరేనా? అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. సరేనమ్మా. మావయ్య, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. వెళ్ళొస్తానండి. ఏదో పెద్దగానే బాంబు పేల్చేలాగా ఉంది. వింధ్యవదినా, వదినా, వింధ్యవదిన వచ్చింది. వింధ్యవదిన. హాయ్ శ్రీజ. అమ్మ వింధ్య, ఏంటమ్మ ఇలా వచ్చావు? ఆంటీ, మీకొక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. అది చెప్పేసి వెళ్ళిపోతాను.
ఏంటి తన చేతికి కట్టిన కంకణం లేదు? ఏం చేసింది తను? ఏంటి నా వంకలా భయంగా చూస్తున్నావు? ఏదో దెయ్యాన్ని భూతాన్ని చూసినట్టు. నేనే వింధ్యనొచ్చాను. నేనొచ్చానని హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఫేస్ ఏంటి అలా పెట్టావు? చూసారా శ్రీకర్ గారు, ఈ మధ్య మీ సంధ్య నాతో సరిగా ఉండడం లేదు. చూడండి, నేనొచ్చి ఇంతసేపు అయింది కానీ కనీసం నన్ను ఆప్యాయంగా కూడా పలకరించడం లేదు. అయ్యయ్యో, అలాంటిదేం లేదు వింధ్య. సడన్ గా వచ్చావు కదా అని, అందులోనూ పాపని కూడా తీసుకొచ్చావు. నేను అడిగాక నీ పలకరింపులు నాకేం అవసరం లేదు. సరిపోయారమ్మా మీరిద్దరు స్నేహితులు. మీ అలకలు భలే ఉన్నాయి. వింధ్య, ఎందుకొచ్చావే? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. ఏ రాకూడదా? మీరెప్పుడైనా రావచ్చు. అందుకే ఒట్టు చేతులతో రాలేదు. మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ని తీసుకొచ్చాను. సంధ్య, మీకు బ్యాంక్ లోన్ చెక్ వచ్చింది. స్వయంగా ఎమ్మెల్యే గారి పిఏని మా ఇంటికి తీసుకొచ్చిచ్చారు. ఈ చెక్కు నీకివ్వాలని మా అత్తయ్య, స్పెషల్గా మా ఆయన చాలా పోటీ పడ్డారు. కానీ నేను ఊరుకుంటానా? నా చేతులతో నేనే ఇస్తానని పట్టుబట్టి మరీ తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. ఇదేంటి వింధ్య సడన్ గా ఇంత మంచిగా మారిపోయింది? ఇదంతా నిజమేనా? ఏంటి ఎగిరి గంతేస్తావనుకుంటే అలా డల్గా ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు. సంధ్య తీసుకోమ్మా. ఏమండి, ఇలా ఇవ్వన్నయ్యా, నేను కూడా చూస్తాను. అమ్మా చూడది. అమ్మ సంధ్య, ముందు దేవుడి దగ్గర చెక్కు పెట్టి దండం పెట్టుకునిరా. సరే అత్తయ్య. స్వామి, నువ్వున్నావు, మమ్మల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉన్నావు. అది చాలు తండ్రి. అంటే నేను రేపే వెళ్ళి ఆ చెక్ బ్యాంక్లో డిపాజిట్ చేయొచ్చా? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు శ్రీకర్ గారు. మీరు బ్యాంక్లో ఇవ్వండి, మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు. అలాగేండి. వింధ్య, చాలా థ్యాంక్సే. వాణి గారికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పాలమ్మా. ఆవిడే మనకు మంచి జరగాలని దగ్గరుండి పూజ జరిపించారు. అవునాంటీ, మా అత్త ఇదే క్రెడిట్ అంతా. ఇలా దోష నివారణ పూజ జరిపించారో లేదో అలా ఫలితం వచ్చేసింది. సంధ్య, మీ ఇంట్లో ఫలితం వచ్చేసింది, మరి మా ఇంట్లో ఫలితం ఎప్పుడొస్తుందో ఏంటో. అయినా సంధ్యకొస్తే ఏంటి, నాకొస్తే ఏంటి, మేమిద్దరం ఒకటే కదా. ఆంటీ, కొంచెం హెడేక్గా ఉంది, కాఫీ ఏమైనా ఇస్తారా? అయ్యో, ఇప్పుడే తీసుకొస్తానమ్మా. సంధ్య, ఇలా రావే, మనం మాట్లాడుకుందాం. శ్రీకర్ గారు, మీకేం అభ్యంతరం లేదు కదా? అయ్యో, అలా అడుగుతారేంటండి? మీ స్నేహితుల మధ్యలోకి మేము ఎప్పుడైనా వచ్చామా? మీరిద్దరే మాట్లాడుకోండి. థ్యాంక్స్ అండి. సంధ్య రా. ఏయ్, నీ పాపపు చేతులతో నా బిడ్డని ముట్టుకోకు. ఏంటి, వింధ్య మారిపోయింది, బ్యాంకు చెక్కు కూడా తీసుకొచ్చింది. మనం ఇంకా సంతోషంగా బ్రతికేయచ్చు, ఎవరికీ తెలియకుండా
రాజేష్తో కలిసి సరదాగా తిరగచ్చు అని కలలు కంటున్నావా? అది ఈ జన్మలో జరగని పని. వింధ్య, అసలు ఆ పిఏ చెక్ని అందరి ముందు తెచ్చిచ్చాడు. లేదంటేనా అక్కడే ముక్కలు ముక్కలు చేసి అవతల పడేసేదాన్ని. నా ఇంట్లో వాళ్ళ ముందు నా మర్యాద పోకూడదు కదా, అందుకే ఆ చెక్ని నీ ఇంటికి తీసుకొచ్చాను. కానీ నువ్వు ఆ చెక్ని క్యాన్సిల్ చేసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకోవద్దే. ఏ అదేమన్నా నీ కష్టార్జితమా? ఓ అవును కదా, నా మొగుడిని బుట్టలో వేసుకుని సమర్పించుకోవాల్సినవన్నీ సమర్పించుకుని సంపాదించుకున్నావు కదా, అది ఒక రకమైన కష్టమే కదా. చిచ్చి, అసహ్యంగా లేదా నీకు? నన్ను మోసం చేసి నా మొగుడిని ట్రాప్ చేసి ఆయన ద్వారా వచ్చిన లోన్ తీసుకుంటావా? కుదరదు. ఆ చెక్ని నువ్వు బ్యాంకులో వేయడానికి అస్సలు కుదరదు. వింధ్య, అలా అనకే. ఆ లోన్ మాకు చాలా ముఖ్యం. నీకు తెలుసు కదా, ఆ లోన్ కోసమే ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు. మా జీవితాలే దాని మీద ఆధారపడున్నాయి. అయితే ఏంటి? నన్నేం చేయమంటావు? క్షమించి వదిలేయమంటావా? నేను క్షమించుకుంటూ వెళ్తుంటే మీరిద్దరూ కలిసి తప్పు మీద తప్పు చేసుకుంటూ నన్ను వెర్రిదాన్ని చేసి ఆడిస్తున్నారు. లేదు, ఈసారి మాత్రం నిన్ను క్షమించేదే లేదు. వింధ్య, ఒక్కసారి మనసుతో ఆలోచించవే. మా మధ్య నిజంగానే అలాంటిదేమీ లేదు. నువ్వే ఏదేదో తప్పుగా ఆలోచిస్తున్నావు. ఓహో, అయితే మీదేం లేదు, నాదే తప్పంటావు. అంటే నువ్వు నాకు మాట ఇచ్చి అది తప్పి ఆయన్ని కలవడం, యాక్సిడెంట్ అనే డ్రామాతో ఆయన రక్తం ఎక్కించుకోవడం, ఆయన కోసం పూజకి రావడం, వీటన్నింటినీ ఏమంటారు? నీతి, నిజాయితీ, మాట మీద నిలబడే గుణమని గొప్పగా అంటారా? అవేవి నేను కావాలని చెయ్యలేదే. నన్ను నమ్మవే. కావాలంటే నీకు కావాలంటే నా మీద ఒట్టేసి చెప్పనా? ఇంకెలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను. ఏయ్, ప్రాణ స్నేహితురాలైనా నా మీదే ఒట్టేసి నువ్వు మాట తప్పావు. నిన్నెలా నమ్మేది? మరి నిన్ను నమ్మించడానికి నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వు చెప్పింది ఏదైనా చేస్తాను. ఈ బిడ్డ మీద ప్రమాణం చేయి. వింధ్య, వింధ్య, ఏంటి ఇది? ఇప్పటికే ఇచ్చిన మాటను 2 సార్లు తప్పావు. ఇంక 3వ అవకాశం నీకివ్వను. నీ కడుపున పుట్టిన ఈ పాపపై ఒట్టు వేసి ఇంకా రాజేష్తో మాట్లాడను, ఆయన్ని చూడను, తన ఊహ కూడా నీకు రానివ్వను అని ప్రమాణం చెయ్యి. చెయ్యవు కదా, నాకు తెలుసు. ఇది నా నిజాయితీని నిరూపించుకోవడానికి కాదు. నువ్వు వేస్తున్న నిందలు నిజం కాదు అని చెప్పడానికి. నీ మనసులో ఎల్లో పేరుకుపోయున్న అనుమానం అనే వైరస్ని తొలగించడానికి. అంధకారంలో కూరుకుపోయున్న నీ కళ్ళు తెరిపించడానికి. ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నీ వైపు రాను. రాజేష్ని గాని నిన్ను కానీ చూడను, మీతో మాట్లాడను. బిడ్డపై ఒట్టు వేశావు సంధ్య. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. గుర్తుపెట్టుకో.
రాజేష్ దరిదాపుల్లో కూడా నువ్వు రాకూడదు. అమ్మ వింధ్య, తీసుకోమ్మా. ఏంటమ్మా ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? రాజేష్ అంటున్నారేంటి? అదే ఆంటీ, రాజేష్కి మీ చేతి కాఫీ అంటే చాలా ఇష్టం అని సంధ్య చెప్తుంది. నిజమే, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్ ఆంటీ. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. సంధ్య, చెక్కు జాగ్రత్త. నేను చెప్పింది చెయ్యి, మర్చిపోవద్దు. వింధ్య 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 వింధ్య, ఎంత చక్కగా ఉండేదానివి, ఎందుకు ఇలా మారిపోయావు? ఎవరు నిన్ను ఇలా మారుస్తున్నారు? పాపం బావ చాలా టెన్షన్గా ఉన్నాడు, ఒంటరిగా కూడా ఉన్నాడు. సరదాగా ఒక రాయి వేసి చూద్దాం. బావా, అయ్యో చెమటలు పట్టేసాయేంటి బావా? ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఏంటి బావా, నువ్విలా ఉంటే నేను తట్టుకోగలనా? చూడు ఎంత డల్గా అయిపోయిందో నీ ఫేసు. నేను నీకోసం జ్యూస్ తీసుకొస్తానుండు. అవసరం లేదు. అయినా నువ్వేంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? అదేంటి బావా అలా అంటావు? నేను నీ మరదల్నే కదా. నీపై ఎక్కువ చనువు చూపించే హక్కు నాకుంటుంది కదా. ఏంటి? అదే బావా, నీపై కేర్ తీసుకునే హక్కు నాకుంటుందా లేదా? అవన్నీ చూసుకోవడానికి నాకు భార్య ఉంది. సిస్టర్ ఉందనుకో, కానీ ఈ మధ్య ఉన్నా లేనట్టే ఉంటుంది కదా. సంధ్య మీద కోపంతో నిన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు కదా. కట్టుకున్న భార్య సరిగ్గా చూసుకోనప్పుడు సొంత మరదలు బావ బాగోగులు చూసుకోవచ్చు, అది తప్పేం కాదు బావా. నా వింధ్యకి నాకు మధ్య సఖ్యత లేదని నీకెవరు చెప్పారు? తనకి నేనంటే ప్రాణం. మేమిద్దరం బాగానే ఉన్నాం. నువ్వు లేనిపోనివి ఊహించుకొని కలలు కనద్దు. అవును బావా, వింధ్య సిస్టర్కి నువ్వంటే ప్రాణమే. సంధ్య అన్న కూడా ప్రాణమే కదా. నిన్నటి వరకు అదంతా. కానీ ఇప్పుడు ఏం జరిగిందో ఏంటో, మనసులో ఏదో పెట్టుకుని నేను చెప్పినా నువ్వు చెప్పినా ఆఖరికి సంధ్య చెప్పినా కూడా వినకుండా తనని తాను బాధ పెట్టుకుంటూ నిన్ను కూడా హింసిస్తుంది కదా పాపం. నా భార్య నన్ను హింసిస్తుందని నేను నీకేమైనా చెప్పానా? మేమిద్దరం భార్యాభర్తలం, చాలా సంతోషంగానే ఉన్నాం. కనిపిస్తుంది కదా ఎంత సంతోషంగా ఉన్నావో, అది నీ మొహంలోనే తెలుస్తుంది. తెలుసుకున్నంత వరకు చాలు, ఇక వెళ్ళు. నీతో ఇదే బావా, ప్రాబ్లమ్స్ అన్నీ మనసులోనే దాచుకుంటావు. ఇలాంటి టైంలోనే నీకు నీ బాధని పంచుకోవడానికి ఒక మంచి మనసు కావాలి. నీ మనసుని అర్థం చేసుకుని నిన్ను ఓదార్చే ఒక మనిషి కూడా కావాలి. నీకోసమే కదా నేనున్నాను. నా భుజంపై తలపెట్టుకుని నీ గుండెల్లో భారం మొత్తం దించేసుకో. బావగా నా దగ్గర
నీకు ఆ చనువు ఎప్పుడూ ఉంటుంది బావా. చూడు, ఆ అవసరం నాకెప్పుడు రాదు. నీ లిమిట్స్లో నువ్వుండు. వస్తావు బావా. ఏదో ఒక రోజు నా ఒడిలోకే కదా నువ్వు రావాలి. నీకోసమే కదా నేను ఇదంతా చేస్తున్నాను. అమ్మా వింధ్య, ఇందకటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. సంతోషకరమైన వార్తను తీసుకెళ్ళావు కదా. సంధ్య ఏమంది? చాలా ఆనందపడిందా? హా అత్తయ్య, ఆనందపడ్డం ఒక్కటేనా? ఎగిరి గంతేసింది అనుకోండి. నన్ను హత్తుకొని ఏడ్చేసింది. అదే అత్తయ్య ఆనంద బాష్పాలు అని చెప్తున్నాను. ఇంకా పార్వతి గారు, శ్రీకరు, శ్రీజాల మొహాలైతే దేవుడు ముందు దీపంలా ఎంతగానో వెలిగిపోతున్నాయి. మరి చెక్కిచ్చి జాగ్రత్తలన్నీ చెప్పావు కదా. డబ్బు గురించి ఎదురు చూసే మనుషులు వాళ్ళు. వాళ్ళకి మనం జాగ్రత్తలు చెప్పడం ఏంటత్తయ్య? అదేంటమ్మా, డబ్బు గురించి చూడడం ఏంటి? నాకైతే ఏం అర్థం కాలేదు. అదే అత్తయ్య, ఆ లోన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు అని చెప్తున్నాను. నేను సంధ్య చేతిలో చెక్కు పెట్టాను, జాగ్రత్తలు అన్నీ చెప్పాను. తను వెళ్ళి దేవుడి ముందు ఆ చెక్కు పెట్టి దండం కూడా పెట్టుకుంది. చెక్కు వచ్చేసింది, ఇంకా మా బాధ్యత తీరిపోయింది, ఇంకా మాకేం సంబంధం లేదు, అన్నీ మీరే చూసుకోండి, మీరు బాగుపడితే చాలు అని చెప్పాను. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు నిజాలన్నీ తెలుసుకుంటావు. కానీ ఆ రోజు నువ్వు ఎంత బాధపడినా నీ పక్కన నేను ఉండకపోవచ్చు. ఆ సంధ్య గారు కూడా ఆ రోజు నీ పక్కన ఉండదు. అంటే ఎక్కడికి వెళ్తారు? ఇద్దరూ కలిసి లేచిపోతారా? వేరే కాపురం పెట్టుకుంటారా?